హే గైస్, ఎలా ఉన్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం? చాలా రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి ఫుడ్ పెట్టి కాసేపు మాట్లాడి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు గేట్ దాకా వెళ్ళి వాళ్ళని సాగనంపటమే కాదు, వాళ్ళ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళారా లేదా అని కనీసం 2 సార్లు కాల్ చేస్తాం. లేదా ఇంటికి వెళ్ళాక ఒక మెసేజ్, సేఫ్గా చేరుకున్నావు అని ఒక మెసేజ్ పెట్టమని వాళ్ళకి చెప్తాం. ఇది ఎవరైనా నార్మల్గా గెస్ట్ని ట్రీట్ చేసే విధానం. మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ ఇండియన్స్ మాత్రం గెస్ట్లని ట్రీట్ చేసే విధానమే వేరు. ఎందుకంటే మన ఏన్షియంట్ ఫిలాసఫీ అతిథి దేవో భవాని మనం చాలా సీరియస్గా తీసుకుంటాం, పాటిస్తాం కూడా. కానీ ఈ ఫిలాసఫీకి చెడ్డ పేరు తీసుకొని రావడమే కాదు, గ్లోబల్ స్టేజ్ మీద మన పరుగు పోయింది. ఇరాన్తో యుఎస్ఏ ఇంకా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం 6th డేకి చేరుకుంది. ఇప్పటి వరకు ఇండియా యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ యుఎస్ఏ చేసిన పనితో ఇండియా ఇన్వాల్వ్ అవ్వటమే కాదు, ఆల్మోస్ట్ పరుగు పోయినట్లయింది. సో యుఎస్ఏ చేసిన పని ఏంటి, ఇండియా పరుగు ఎలా పోయింది, అండ్ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుఎస్ఏ వార్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఈరోజు వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. February 4th ఇండియా అంతా హోలీ సెలబ్రేట్ చేసుకుంటుంటే యుఎస్ఏ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అన్హోలీ టర్న్ తీసుకుంది. అన్హోలీ టర్న్ కూడా ఇండియన్ బ్యాక్ యార్డ్లో తీసుకుంది. సో మ్యాటర్ ఏంటంటే, విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండ్ ది మల్టీలాటరల్ ఎక్సైజ్ మిలాన్ 2026లో పార్టిసిపేట్ చేయడానికి ఇరాన్ నేవీలోని సదరన్ ఫ్లీట్కి చెందిన ఐరిస్ డీనా అనే ఫ్రిగేట్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిందనమాట. ఫ్రిగేట్ అంటే వార్షిప్. ఇండియన్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇన్వైట్ చేయటం వల్లనే ఐరిస్ డీనా పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని ఇన్వైట్ చేసేటప్పుడు ఈస్టర్న్ నేవల్ కమాండ్ ట్వీట్ ఏం వేసిందో తెలుసా? ఒకసారి చూడండి. ఆ లాస్ట్ లైన్ చూసారా? లాంగ్ లాస్టింగ్ కల్చరల్ లింక్స్ బిట్వీన్ ది 2 నేషన్స్. ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇరాన్ ఒక్కటే కాదు, అరౌండ్ 74 నేషన్స్ ఈ ఎక్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాయి, ఎక్సెప్ట్ యుఎస్ నేవీ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ అయిన యుఎస్ఎస్ పిన్కే కూడా ఈ ఎక్సైజ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంది, కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకుంది. 74 దేశాలు పార్టిసిపేట్ చేసిన ఈ ఎక్సైజ్ February 25th ముగిసిందనమాట. 3 రోజుల తర్వాత అంటే February 28th యుఎస్ఏ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. అండ్ ఆ యుద్ధం ఏ రేంజ్లో జరుగుతుందో నేను డైలీ అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉన్నాను. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. February 4th విశాఖపట్నం నుంచి రిటర్న్ అవుతూ సదరన్ శ్రీలంక కోస్ట్ నుంచి పాస్ అవుతున్న ఐరిస్ డీనా మీద యుఎస్ అటాక్ చేసింది. అటాక్ అంటే నార్మల్ అటాక్ కాదు, ఎటువంటి వార్నింగ్ కూడా లేకుండా సబ్మెరైన్తో అటాక్ చేసింది. ఆ అటాక్ ని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ ఎలా ప్రెస్ ముందు చెప్తున్నాడు చూడండి. The first sinking of an enemy ship by a torpedo since World War II. Like in that war, back when we were still the War Department, we are fighting to win. World War II తర్వాత ఒక టార్పేడోతో వార్షిప్ ని ముంచేయటం ఇదే ఫస్ట్ టైం అంట. గెలవటం కోసమే అమెరికా యుద్ధం చేస్తుందంట. అఫ్ కోర్స్ ఇరాన్ ఈ అటాక్ ని తీవ్రంగా ఖండించింది. ఫ్రిగేట్ డీనా ఇండియన్ నేవీ ఇన్విటేషన్ మీద ఇండియాకి వచ్చి రిటర్న్ అవుతుంది. అలాంటి టైంలో ఇంటర్నేషనల్ వాటర్స్ మీద యుఎస్ అటాక్ చేయడం కరెక్ట్ కాదు, దీనికి అమెరికా రిగ్రెట్ అవుతుందని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అన్నాడు అనమాట. ఈ అటాక్ లో 87 మంది ఇరాన్ వాళ్ళు చనిపోయారు, 32 మందిని శ్రీలంకన్ నేవీ వాళ్ళు సేవ్ చేశారనమాట. అండ్ 61 మంది ఇరాన్ సెయిలర్స్ మిస్సింగ్ అనమాట. ఇప్పుడు అమెరికా ఇలా అటాక్ చేయడం కరెక్టా కదా? అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. అండ్ వార్ టైంలో ఈ అటాక్ చేయడంలో తప్పేం లేదు, అది అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ. సరే, వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, ఎలా అయినా కొట్టుకుంటారు, మనకు అనవసరం. కానీ అటాక్ జరిగిన ప్లేస్ ఇంపార్టెంట్. అటాక్ జరిగింది ఇండియన్ ఓషన్లో, అది కూడా మన ఇన్విటేషన్ మీద ఇండియా వచ్చి తిరిగి వెళ్తున్న షిప్ మీద. సో అమెరికా ఈ అటాక్ చేసే ముందు కాస్త వెనక ముందు చూసి ఉండాలి. అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లాస్ ప్రకారం ఈ అటాక్ ఇల్లీగల్ కాదు, కానీ అలా అని చెప్పి మన డోర్ స్టెప్ దగ్గర మన గెస్ట్ ని అటాక్ చేసి ఆ అటాక్ వీడియోని ప్రపంచం మొత్తానికి చూపిస్తూ ఉంటే ఇండియా పరువు పోయినట్టే కదా? కాదు అంటారా? యాక్చువల్లీ అలా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇండియన్ ఓషన్ లో ఇంటర్నేషనల్ వాటర్స్ లో అటాక్ జరిగితే మనకెందుకు, మన పరువు ఎందుకు పోతుంది అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఒక క్వశ్చన్. ఇప్పుడు కరేబియన్ సీ లేదా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పాకిస్తాన్ వాళ్ళ షిప్ ఒకటి వెళ్తుంది. దాన్ని మనం అటాక్ చేసి ముంచేస్తే అమెరికా ఊరుకుంటుందా? ట్రంప్ ఊరుకుంటాడా? కామ్గా చూస్తూ ఉంటుంది అనుకుంటారా? అఫ్ కోర్స్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో కరేబియన్ సీలో కూడా ఇంటర్నేషనల్ వాటర్స్. ఎలా అయితే ఇండియన్ ఓషన్ లో జరిగే వాటి మీద మనకి రైట్ లేదో, కరేబియన్ సీలో జరిగే వాటి మీద కూడా అమెరికాకి సంబంధం ఉండదు. కానీ అలా చెప్పా పెట్టకుండా ఒక సబ్మెరైన్ వేసుకుని వెళ్ళి మనం అటాక్ చేస్తే అమెరికా ఊరుకుంటుంది అనుకుంటున్నారా? అస్సలు ఊరుకోదు. ఓషన్స్ ఎవరివి కాదు, ఇండియన్ ఓషన్ ఇండియాది కాదు. కానీ ఇండియన్ ఓషన్ అనేది మన బ్యాక్ యార్డ్, లోకల్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒకటి ఉంటుంది. దానికి సపరేట్ గా రూల్స్ పెట్టాల్సిన పని లేదు. స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎవరికి ఆ ఏరియాలో స్ట్రాంగెస్ట్ సెక్యూరిటీ ప్రెజెన్స్, సర్వేలెన్స్ రీచ్, లాజిస్టిక్ నెట్వర్క్తో పాటు ఆ ఏరియాలో వచ్చే అవుట్కమ్స్ని షేప్ చేసే ఎబిలిటీ ఉంటుందో దానినే స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అండ్ ఇండియన్ ఓషన్ మీద మనకి అది ఉంది.
ఇంటర్నేషనల్ వాటర్స్లో ఏ కంట్రీ అయినా వెళ్ళొచ్చు, కానీ మన బ్యాక్ యార్డ్లో ఇష్టం వచ్చినట్లు అటాక్స్ చేయడం కరెక్ట్ కాదు. అయినా అటాక్ చేసింది అమెరికా కదా, ఇండియన్ గవర్నమెంట్ని నిందిస్తారేంటి అని కొంతమంది అంటారు. అలాంటి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. అటాక్ గురించి మేబీ ఇండియన్ గవర్నమెంట్కి తెలిసి ఉండకపోవచ్చు, అదొకే. కానీ మన బ్యాక్ యార్డ్లో మన గెస్ట్ మీద అటాక్ జరిగితే దాన్ని తీవ్రంగా ఖండించకపోవటం, ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం చేతగానితనం అవుతుంది. అమెరికాకి మనం భయపడినట్లు అవుతుంది. చేతగానితనం, అమెరికాకి భయపడుతున్నాం అని స్ట్రాంగ్ వర్డ్స్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను తెలుసా? మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. 2023లో ఇండియన్ కోస్ట్ కి దగ్గరలో ఒక మర్చెంట్ వెజల్ మీద డ్రోన్ అటాక్ జరిగింది. ఆ డ్రోన్ అటాక్ జరిగిన వెంటనే అప్పటి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారు తెలుసా? అటాక్ చేసిన వాళ్ళు సముద్రం అడుగుల్లో ఉన్న పట్టుకుంటాం అన్నారు. 2024లో ఇరానియన్ ఫిషింగ్ షిప్ ని ఆర్మ్డ్ పైరేట్స్ హైజాక్ చేస్తే ఇండియన్ నేవీ ఫస్ట్ రెస్పాండ్ అయ్యి ఆ షిప్ లో ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసింది. ఇవి జరిగినప్పుడు అంత యాక్టివ్ గా రియాక్ట్ అయిన ఇండియా ఇంత పెద్ద అటాక్ మన బ్యాక్ యార్డ్ లో జరిగితే కనీసం ఒక ఫోన్ కాల్ చేసి ఏంటిది అని అడగటం కానీ, ఒక ప్రెస్ మీట్ పెట్టి అటాక్ ని ఖండించడం కానీ చేయలేకపోవటం చూస్తుంటే చేతకానితనం అండ్ అమెరికాకి భయపడటం అవుతుంది కదా. ఏంటి బ్యాక్ యార్డ్ అంటున్నావు, 2 దేశాలు యుద్ధంలో ఉన్నాయి, ఒక దేశం రెండో దేశాన్ని ఇండియన్ ఓషన్ లో, అది కూడా ఇంటర్నేషనల్ వాటర్ లో అటాక్ చేస్తుంది, దీంట్లో ఇండియన్ గవర్నమెంట్ తప్పే ఉంది అంటారేమో. ఒకసారి వీడియో చూడండి. इन रूट्स की सुरक्षा में इंडियन नेवी भारतीय महासागर की गार्डियन की तरह तैनात है साथ. అండ్ ఈ పోస్ట్ కూడా చూడండి. ఇండియన్ ఓషన్ కి ఇండియన్ నేవీనే గార్డ్ అని మోదీ గారు అంత క్లారిటీగా చెప్పారు. ఇదే గార్డ్ చేసే డ్యూటీ. కొంతమంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఇండియన్ గవర్నమెంట్ ని డిఫెండ్ చేస్తున్నారు. లైక్ అటాక్ లో మన ఫాల్ట్ ఏం లేదు, ఇండియన్ నేవీని ప్రొటెక్షన్ అడగకుండా ఇరాన్ క్రూ వెళ్ళటం వాళ్ళ తప్పు, ఇండియన్ పోర్ట్ లో ఇంకొంతకాలం షెల్టర్ తీసుకొని ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు అంటున్నారు. ఐ కంప్లీట్లీ అగ్రీ. అయితే ఇక్కడ అటాక్ కి కారణం ఇండియా అని ఎవరు అనట్లేదు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఇండియా షుడ్ షో సమ్ గట్స్ అండ్ కరేజ్. స్పెయిన్ ని చూడండి, గాజా జెనోసైడ్ టైంలో ఇజ్రాయెల్ చేస్తున్న దాన్ని వ్యతిరేకించింది. నేను ట్రంప్ ట్రేడ్ డీల్ బ్రేక్ చేస్తామంటే ఏం పీకుంటావు పీకు అన్నట్టు రెస్పాన్స్ ఇచ్చింది. అలాంటిది మన బ్యాక్ యార్డ్లో ఒక యుఎస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ వచ్చి మన గెస్ట్ మీద అటాక్ చేస్తే అట్లీస్ట్ క్వశ్చన్ చేసే సిచ్యువేషన్లో కూడా మన లీడర్స్ లేకపోవడం దారుణం. నేనేమి ఇప్పుడు మోదీ గారిని అమెరికా మీదకి యుద్ధానికి వెళ్ళమంటడం లేదు, అట్లీస్ట్ అటాక్ని ఖండించమంటున్నా. జియో పాలిటిక్స్లో మంచోళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు. సో అలా చూసుకుంటే ఇరాన్తో మనకి మంచి రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతున్న రిలేషన్. ఒకసారి వినండి, నేను చెప్తే తిడతారు కానీ ఒకసారి ఈ వీడియో చూడండి. India and Iran are not new friends. Our dosti is as old as history. మరి ఇప్పుడు ఆ ఓల్డ్ ఫ్రెండ్షిప్, ఆ దోస్తీ ఏమైంది? ఇన్ఫాక్ట్ ఆ దోస్తీ అనే పదం కూడా ఇరాన్ భాష అయిన ఫార్సీ నుంచి వచ్చిందని మీకు తెలుసా? మళ్ళీ ఏంటి బ్రో ఒక టెర్రరిస్ట్ కంట్రీ అయిన ఇరాన్కి సపోర్ట్ చేయమంటున్నావు అంటారేమో. నేనేం సపోర్ట్ చేయమట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్తో కూడా మనకి మంచి రిలేషనే ఉంది. ఎందుకంటే జియో పాలిటిక్స్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది ఉండదు. ఇరాన్తో ఉన్న దోస్తీని ఇండియా చెడగొట్టుకుంది. మీకు గుర్తుందో లేదో, ఇండియా మొదటి నుంచి మిలిటరీ అలయన్సెస్ని అవాయిడ్ చేస్తూ కంపీటింగ్ పవర్స్తో రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చింది, ఆల్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్. ఇదే స్ట్రాటజిక్ ఆటోనామీ పాలసీ. కానీ ఇప్పుడు ఇండియా ఆ పాలసీని పక్కన పెట్టి మల్టీ అలైన్మెంట్ని ఫాలో అవుతుంది. అంటే పవర్ ఎటుంటే అటు షిఫ్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇండియా వరల్డ్ ఫ్రెండ్స్ని పక్కన పెట్టి ట్రంప్ ఏం చెప్తే అది చేసే సిచ్యువేషన్లో ఉంది. ట్రంప్ హ్యాపీనెస్ మన మెయిన్ గోల్ అయింది. ఇది ఇండియాకి చాలా డేంజర్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ క్లోజ్ చేయడం వల్ల ఇండియాకి దాదాపు 10,000 కోట్ల రూపాయల నష్టం రాబోతుంది. ఎందుకంటే ఇండియన్ షిప్స్ అక్కడి నుంచి వెళ్ళటానికి ఇరాన్ ఒప్పుకోవట్లేదు కాబట్టి. కానీ రష్యా ఇంకా చైనా షిప్స్కి హర్ముజ్ నుంచి వెళ్ళటానికి ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. దీనికి కారణం డైరెక్ట్గా కాకపోయినా రష్యా చైనా ఇరాన్కి సపోర్ట్ ఇస్తున్నాయి. ఇటు మనం అమెరికాకి డైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చిన గ్లోబల్గా మన పరువు తీసి పడేస్తున్నాడు ట్రంప్. మీకు ఇక్కడ విషయం అర్థం అవుతుందా? మనం మాత్రం ట్రంప్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, కానీ ట్రంప్ మాత్రం మనల్ని చులకనగా చూస్తున్నాడు. మళ్ళీ మోదీ గారిని ఇష్టం వచ్చినట్లు ఐ డోంట్ వాంట్ టు ఎండ్ హిస్ కెరీర్ అని తక్కువ చేసి మాట్లాడతాడు. అలా బిహేవ్ చేస్తే ఇండియన్స్గా మనకి కోపం రాదా? నిన్నటిదాకా బాగా స్ట్రాంగ్గా ఉన్న ఇండియన్ ఫారిన్ పాలసీ ఇప్పుడు ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా లాంగ్ లాస్టింగ్ కల్చరల్ లింక్స్ ఉన్నాయి అని పబ్లిక్గా ఇరాన్తో ఉన్న రిలేషన్ గురించి చెప్పి ఇరాన్ షిప్ మీద అటాక్ జరిగినా వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోయినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటే మనం ఎవరి చేతుల్లోనూ పప్పెట్గా ఉన్నాం అని మిగతా దేశాలు అనుకునే ఛాన్స్ ఉంది. ఇంకా యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ లేటెస్ట్ వార్ అప్డేట్స్ విషయానికి వస్తే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4-5 AM కి ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ టార్గెట్ గా బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించారనమాట. మెయిన్ గా జెరూసలేం, ఇజ్రాయెల్ ఫినాన్స్ క్యాపిటల్ అయిన టెల్ అవీవ్ అండ్ వెస్ట్ బ్యాంక్ లో ఉన్న మిలిటరీ బేసెస్ ని టార్గెట్ గా చేసుకుని ఈ దాడి చేశారు. ఇరాన్ రెడ్ అలర్ట్ సిస్టమ్ మిసైల్స్ వస్తున్నట్లు గుర్తించగానే ఆ సిటీస్ లో సైరన్ మోగించిందనమాట. దీనివల్ల ప్రజలు వెంటనే ఇళ్లలోని
బాంబ్ షెల్టర్స్ లోకి వెళ్ళడానికి టైం దొరికింది. ఇజ్రాయెల్ ఫేమస్ యారో అండ్ డేవిడ్స్ స్లింగ్ డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ లోనే ఇంటర్సెప్ట్ చేశాయన్నమాట. ఇరాన్ డోమ్ నార్మల్ గా చిన్న రాకెట్స్ ని ఇంటర్సెప్ట్ చేస్తుంది, కానీ ఇరాన్ పెద్ద బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించడంతో యారో డిఫెన్స్ సిస్టమ్ వాటిని అట్మాస్ఫియర్ కి అవుట్ సైడ్ లోనే డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. లక్కీగా మిసైల్స్ డైరెక్ట్ గా ఈ హౌసెస్ మీద పడలేదు. మిసైల్ ఫ్రాగ్మెంట్స్ పడడం వల్ల కొన్ని చోట్ల ప్రాపర్టీ డ్యామేజ్ అయితే జరిగింది. ఇదిలా ఉంటే అదే టైంలో ఇజ్రాయెల్ లెబనాన్ పైన అటాక్ చేయడంలో బిజీగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:56 AM కి లెబనాన్ క్యాపిటల్ అయిన బ్యూరెట్ సిటీలో ఉన్న గోబెరి అండ్ హ్యారీ హిక్ చుట్టుపక్కల ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసింది. అక్కడ హెజ్బుల్లాకి చెందిన హెడ్ క్వార్టర్స్, వెపన్ డిపాజిట్స్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్స్ ఉన్నాయని వాటిని టార్గెట్ చేసామని ఇజ్రాయెల్ చెప్తుందన్నమాట. ఈ అటాక్ చేయడానికి ముందు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అరబిక్ లాంగ్వేజ్ లో మిడ్ నైట్ సోషల్ మీడియా ద్వారా వార్న్ చేస్తుంది. మ్యాప్స్ తో సహా పోస్ట్ చేస్తూ మేము ఈ ఏరియాలో అటాక్ చేయబోతున్నాం కాబట్టి ఆ ప్లేస్ కి 500 meters రేంజ్ లో ఉన్న వాళ్ళంతా వెంటనే వెళ్ళిపోవాలని వార్న్ చేసింది అనమాట. అయితే ప్రజలందరూ మిడ్ నైట్ టైంలో ఆన్లైన్ లో ఉంటారు కాబట్టి అక్కడ ఉండే నేటివ్స్ ఎయిర్ లోకి ఫైర్ చేస్తూ అందరిని అలర్ట్ చేశారు. ఈ అటాక్ లో దాదాపు 10 నుంచి 15 హ్యూజ్ ఎక్స్ప్లోజన్స్ జరిగాయి అనమాట. హెజ్బుల్లాకి చెందిన కీ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ డిస్ట్రాయ్ అయ్యాయి. దీనికి హెజ్బుల్లా రియాక్ట్ అయింది. ఇజ్రాయెల్ ఆర్మీ గ్రౌండ్ ట్రూప్స్ లెబనాన్ లోకి వస్తుండగా వారిని అడ్డుకుని అటాక్ చేశామని హెజ్బుల్లా ప్రకటించింది అనమాట. సౌత్ లెబనాన్ పై ఇజ్రాయెల్ చేసిన ఈ అటాక్ లో 6 చనిపోయారు. అందులో 4 ఒకే ఫ్యామిలీ అని లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. మండే నుంచి లెబనాన్ పై ఇజ్రాయెల్ చేసిన అటాక్స్ లో ఇప్పటి వరకు 75 మంది చనిపోయారు. 400 మందికి పైగా ఇంజరీ అయ్యారనమాట. లెబనాన్ గవర్నమెంట్ అండ్ వాళ్ళ ఆర్మీ చాలా వీక్ గా ఉండటం వల్ల ఇజ్రాయెల్ అటాక్ ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ళు బోర్డర్స్ నుంచి తమ ఆర్మీని వెనక్కి తీసుకున్నారు. లెబనాన్ మొత్తం వార్ లోకి వెళ్లకుండా చూడటానికి, అలాగే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉండటానికి లెబనాన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. హెజ్బుల్లా మిలిటరీ వింగ్ ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది అనమాట. ఈ వార్ వల్ల ఆయిల్ సప్లై ఆగిపోతే రష్యా సైలెంట్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇరాన్ ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ క్లోజ్ చేస్తే హెవీ క్రూడ్ ఆయిల్ ను ప్రాసెస్ చేసే రిఫైనరీస్ రష్యా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వరల్డ్ వైడ్ గా చాలా రిఫైనరీస్ హెవీ క్రూడ్ ఆయిల్ ను ప్రాసెస్ చేసేలాగా డిజైన్ చేయబడి ఉంటాయి. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి సప్లై ఆగిపోతే అదే రకమైన ఆయిల్ ని అందించగలిగేది కేవలం రష్యా మాత్రమే. ఇంకా ఇండియా విషయానికి వస్తే మనం ఆయిల్ రిక్వైర్మెంట్స్ లో 80% వరకు ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇండియా ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్ లో 40 to 50% ఇరాన్ సరౌండింగ్స్ లో ఉండే కంట్రీస్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా రావాల్సింది అనమాట. ఒకవేళ అది క్లోజ్ అయితే ఇండియా పైన ప్రెషర్ పడుతుంది. ప్రజెంట్ ఇండియా దగ్గర సుమారు 25 days కి సరిపడా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అండ్ ఇంకో 25 days కి సరిపోయే పెట్రోల్ అండ్ డీజిల్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. ఇండియన్ రిఫైనరీస్ పర్ డేకి 5.6 million barrels ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేస్తాయి. సో ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే 8 weeks వరకు మేనేజ్ చేయగలం. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే రిపోర్ట్స్ ప్రకారం వెస్ట్ ఏషియా నుంచి సప్లై ఆగిపోతే దాన్ని రీప్లేస్ చేయడానికి రష్యా రెడీగా ఉంది. ప్రెసెంట్ సుమారు 9.5 million barrels రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇండియాకి దగ్గరలోనే షిప్స్ లో రెడీగా ఉందన్నమాట. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం వల్ల ఇండియాకి ఇచ్చే రీఅష్యూరెన్స్ అండ్ కన్సెషన్ మనకి ప్లస్ పాయింట్. జనరల్ గా క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ కి చాలా టైం పడుతుంది. బట్ రష్యన్ క్రూడ్ ఆయిల్ షిప్స్ మనకి దగ్గరలో ఉండటం వల్ల ఎమర్జెన్సీ టైంలో మన రిఫైనరీస్ కి ఎటువంటి ఇంటరప్షన్ ఉండదు. బట్ రష్యా దగ్గర ఎక్కువ ఆయిల్ కొంటే మళ్ళీ ట్రంప్ కి కోపం వస్తుందేమో. ఇరాన్ బార్డర్ ఏరియాస్ లో జరుగుతున్న ఇన్స్టెబిలిటీని అణిచివేయడానికి ఇరాక్ కర్దిస్తాన్ లోని కర్దిష్ అపోజిషన్ గ్రూప్స్ పైన 3 మిసైల్స్ తో దాడి చేస్తుంది ఇరాన్. ఈ గ్రూప్స్ ఫారిన్ పవర్స్ తో కలిసి ఇరాన్ లోపల అల్లర్లు సృష్టిస్తున్నాయని అండ్ బార్డర్స్ లో చొరబట్టడానికి ట్రై చేస్తున్నాయని ఇరాన్ బ్లేమ్ చేస్తుంది అనమాట. కర్దిష్ గ్రూప్ కి చెందిన కోమల PDK వంటి గ్రూప్ బేసిస్ పైన ఇరాన్ అటాక్ చేస్తుంది. అలీ ఖమేనీ ఫ్యూనరల్ విషయంలో ఇరాన్ గవర్నమెంట్ చాలా కేర్ఫుల్ గా డీల్ చేస్తుంది అనమాట. March 4th జరగాల్సిన అలీ ఖమేనీ ఫ్యూనరల్ ని టెంపరీగా పోస్ట్ పోన్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ ఎక్స్ట్రీమ్ క్రౌడ్ అటాక్స్ థ్రెట్ ఉండటం, మిలియన్స్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ స్ట్రీట్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉండటం వల్ల స్టాంపేడ్ జరగకుండా ఎనిమీ అటాక్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా ఉండటానికి ఈ డిసిషన్ తీసుకున్నారనమాట. March 4th అమెరికా సెనేట్ లో ప్రెసిడెంట్ ట్రంప్ కి ఇరాన్ పై ఉన్న వార్ పవర్స్ ని తగ్గించడానికి పెట్టిన రెజల్యూషన్ సక్సెస్ కాలేదు. రిపబ్లికన్ పార్టీ మెజారిటీ ట్రంప్ కి ఓటేశారు. డెమోక్రాట్స్ అందరూ బిల్ కి సపోర్ట్ గా ట్రంప్ కి యాంటీగా ఓటు వేస్తే ఒక పెన్సిల్వేనియా డెమోక్రాట్ సెనేటర్ జాన్ ఫెటర్మెన్ మాత్రం విచిత్రంగా ట్రంప్ కి సపోర్ట్ చేశారనమాట. వార్ మధ్యలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ చేతులు కట్టేయటం కరెక్ట్ కాదు అని చెప్పాడు. ఇక ట్రంప్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో వెనక్కి తగ్గలేడు. ప్రెసిడెంట్ వార్ ఎయిర్ ఫోర్స్ అండ్ నావల్ అటాక్స్ వరకు లిమిట్ అయి ఉంది. అవసరమైతే గ్రౌండ్ ట్రూప్స్ ని కూడా పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. సో నేను ఈ వీడియో చేస్తున్న టైంకి కూడా ఇండియా ఇరాన్ షిప్ మీద జరిగిన అటాక్ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. రెస్పాండ్ అయితే వెల్ అండ్ గుడ్. ఇండియా గవర్నమెంట్ ఇలా కామ్ గా ఉండటం ఇరాన్ తో మనకి ఉన్న ఆయిల్ ట్రేడ్ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.